ఇంకో ఇద్దరు శారదాంబలు ఇప్పుడు చూడొచ్చు. ఎవరు అంటే సాక్షాత్ జగద్గురువులే నడిచే శారదాంబలు ఇద్దరు. శంకరాచార్యుల వారు శారదాంబ ఎట్లా అని చూసాం. అందుకే జగద్గురువులు శారదా స్వరూపులే వారు. అయితే కొందరు అంటారు ముఖ్య శారదాంబ చూస్తున్నామా ఆవిడ స్థిర శారదాంబ, వీళ్ళు చర శారదాంబ కదులుతూ ఉంటారు అని. అలా అనడం అంత సమన్వయం కాదు, అసలు కాదని చెప్పలేము. అంటే కొంత నిజం ఉంది, పూర్తి నిజం లేదు. అది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఉపనిషత్తు యొక్క వాక్యాన్ని కొంచెం అప్పు తెచ్చుకోవాలి మనం. అందుకే తత్వాన్ని తెలుసుకోవాలి అని. ఏమిటి అంటే ఈశావాస్యంలో చెప్తారు, తదేజతి తన్నైజతి తద్దూరే తదంతకే తద్దూరే తదంతరస్య సర్వస్య తత్సర్వస్యాస్య బాహ్యస్య అని. అంటే బ్రహ్మం ఎలా ఉంటుందంటే కదలదుట, కానీ అదే కదిలిస్తుంది. దగ్గర ఉందట, దూరము ఉందంట, లోపల ఉందట, బయట ఉందంట. లోపల బయట కాకుండా అతీత స్థితిలో కూడా బ్రహ్మం ఉందట. ఇంత విచిత్రంగా ఉంటుంది అన్న. ఇప్పుడు శారదాంబని చూద్దాం. జగన్మాత అలా కూర్చొని ఉంది శారదాంబ అంటే ఇక్కడ మనం మాట్లాడే మాటలు ఆవిడకి వినపడట్లేవా? అసలు మనం మాట్లాడేదే ఆవిడ అనుగ్రహంతో. అంటే ఏమిటి, ఆవిడ కదలకపోయినా అంటే కదలనట్టు మనకి కనపడుతున్న మూర్తి రూపంలో మనల్ని అన్నిటినీ కూడా చైతన్య స్వరూపిణి అయ్యి మనల్ని కదిపించేది ఆ జగన్మాతే. ఇంకా సులువుగా అర్థం చేసుకోవాలంటే సూర్యుడు వచ్చాడని ఎలా తెలుస్తుంది మనకి? ఆ వెచ్చతనం తగలగా, వెలుతురు తగలగా. ఇప్పుడు ఈ వెచ్చతనానికి వెలుతురికి సూర్యుడికి అభేదమా అంటే కాదు. సూర్యుడు ఉన్నాడు అంటే వెలుతురు వెచ్చతనం ఉంది, వెలుతురు వెచ్చతనం ఉంది అంటే సూర్యుడు ఉన్నట్టే. అంటే శక్తికి పురుషుడికి ఎలాగ అభేదము, ఇలా అభేదమో ఈ జగన్మాతకి ఆవిడ యొక్క చైతన్య స్వరూపానికి అలాగే అభేదము. అంటే స్థిర శారద అని అంటున్నా మనల్ని అందరినీ కదిలించే జగన్మాత ఆ ముఖ్య శారదాంబ. మరి ఇప్పుడు జగద్గురువులు వారు మనకి దర్శనాలు ఇస్తూ ఉంటారు, విజయయాత్రలు చేస్తూ ఉంటారు, పూజలు అవన్నీ చేస్తూ మనకి ఆచార్యులు ఆదర్శనీయంగా వారు కనపడుతూ ఉంటారు. చరిస్తూ కదులుతున్నట్టు కనపడతారు. అంటే కదులుతూ ఉన్నారా? కదిలేది శరీరం. వారు స్థితప్రజ్ఞులు, వారు అసలైన స్థితప్రజ్ఞులు వారు. వారు బుద్ధి మనసు అన్నీ కూడా స్థిరముగా పరబ్రహ్మం యందు స్థిరముగా ఉన్నది. అంటే కదులుతున్నట్టు కనపడినా కదలని వారు వీరు, కదలనట్టు కనపడుతున్నా కదిలేది కదిలించేది జగన్మాత ఆవిడ. ఇప్పుడు ఇద్దరు ఏమిటంటే ఇద్దరు కదులుతారు, ఇద్దరు కదిలిస్తారు కూడా అని తెలుసుకుంటూ అంత చక్కటి సమన్వయం ఆ జగద్గురువులకి శారదాంబ కూడా చేసుకుంటూ సాక్షాత్ శారదాంబ అవతారం కిందనే మనం జగద్గురువుల్ని దర్శనం చేసుకుంటూ ఉండాలి.